మేడకు మనం పడేదే దాన్ని వేసుకోమని ఆయన ఇష్టపడ్డారు. బ్రేక్ పోతా ఉండేది చెప్పండి ముందుగా బావా ప్రవీణ్ ఏడే 6 గంటల మేలుకోవా అన్నా నేను పోయి మొహం పెట్టుకొచ్చేస్తాను అన్నాడు. సరే పోయి తొందరగా రా ప్రవీణ్ అన్న ఫోన్ ఆపలా వెనక పడతాను. పంచి కట్టుకున్నా ఇప్పుడు పరిగెత్తున్నా. దిగేదానికి ఎక్కేదానికి కరెక్ట్గా అదే రోడ్ ఎక్కి కొంచెం ముందుకు వచ్చాం. కాలేజ్ ఆపుతో దగ్గరలో ఉన్నాం. ఈజీగా నిదానంగా చేయండి. ఈజీగా 10-15 నిమిషాలు పడుతుంది. నిదానంగా బాడీ వెనకాలండి. ఇదే కరెక్ట్ సార్. పైన వెనకాల ఎట్లా వెళ్తారు? బాడీ ఎక్కడ కనిపిస్తుంది? బాడీ కనిపిస్తుంది మన ఆడ ఇచ్చిపోతాం.
బాడీ విజువల్ కనపడుతుంది. బాడీ ఓన్లీ లారీ ఒకటే వస్తుంది ఇటు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంతిమయాత్ర ప్రారంభమైంది. నెల్లూరులోని మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న నారాయణ నివాసం నుంచి జోడిగాడి తోటలో శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగుతోంది. సుమారు 8 కిలోమీటర్ల మేర ఈ యాత్ర జరుగుతుంది. పెన్నా నదీ తీరంలో ఉన్న ఈ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇంటి వద్ద చివరి క్రతువు నిర్వహించిన అనంతరం అంతిమయాత్రను ప్రారంభించారు. మంత్రులు లోకేష్, చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నిషిత్ భౌతికాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. వందలాది మంది నారాయణ సంస్థ ఉద్యోగులు, స్థానికులు, బంధువులు పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర మరణించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు వైద్యులు. దీంతో నారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. నారాయణ కుమారుడు నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
శోకసంద్రంలో మునిగిపోయిన నారాయణ కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు. లోకేష్, చినరాజప్ప, ప్రతిపాటి పుల్లారావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి, పరిటాల సునీత్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నారాయణను ఓదార్చారు. వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా నారాయణను పరామర్శించారు. మంత్రి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంతిమయాత్ర ప్రారంభమైంది. నెల్లూరులోని మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న నారాయణ నివాసం నుంచి జోడిగాడి తోటలో శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగుతోంది. సుమారు 8 కిలోమీటర్ల మేర యాత్ర జరుగుతుంది. పెన్నా నదీ తీరంలో ఉన్న ఈ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇంటి వద్ద చివరి క్రతువు నిర్వహించిన అనంతరం అంతిమయాత్రను ప్రారంభించారు. మంత్రులు లోకేష్, చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నిషిత్ భౌతికాయానికి నివాళులర్పించారు. వందలాది మంది నారాయణ సంస్థ ఉద్యోగులు, స్థానికులు, బంధువులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర మరణించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి ప్రకటించారు వైద్యులు. దీంతో నారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది.
శోకసంద్రంలో మునిగిపోయిన నారాయణ కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు. లోకేష్, చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి, పరిటాల సునీత్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నారాయణను ఓదార్చారు. వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా నారాయణను పరామర్శించారు. మంత్రి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంతిమయాత్ర ప్రారంభమైంది. నెల్లూరులోని మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్న నారాయణ నివాసం నుంచి జోడిగాడి తోటలో శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగుతోంది. సుమారు 8 కిలోమీటర్ల మేర యాత్ర జరుగుతుంది. పెన్నా నది తీరంలో ఉన్న ఈ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇంటి వద్ద చివరి క్రతువు నిర్వహించిన అనంతరం అంతిమయాత్రను ప్రారంభించారు. మంత్రులు లోకేష్, చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నిషిత్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వందలాది మంది నారాయణ సంస్థ ఉద్యోగులు, స్థానికులు, బంధువులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. నిన్న హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర మరణించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతివేగంగా వచ్చి మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు వైద్యులు. దీంతో నారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. శోకసంద్రంలో మునిగిపోయిన నారాయణ కుటుంబాన్ని మంత్రులు పరామర్శించారు. లోకేష్, చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి, పరిటాల సునీత్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నారాయణను ఓదార్చారు. వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా నారాయణను పరామర్శించారు. మంత్రి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.